ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వీళ్ళింట్లో అందరూ అంతే గట్టిగా మాట్లాడుకుంటారు. ఇంకా కోపం కూడా ఉంటే చెప్పాలా ఏమిటి? సైలెంట్ అయిపోతారు. చూసారా? వీడు ఎవడే వీడు? ఏవే టూరిస్ట్ బస్సులో నీ పక్కన కూర్చున్న వాడు వీడెవడు? అది ఇదిగో వీడే కదా ఇది? అవును. నీతో ఇంత క్లోజ్ గా కూర్చున్నాడు అసలు వీడికి ఎవడే? నీకు నాలుగు లేదా? అది నా క్లాస్మేట్ రోహిత్ కుమార్. రోహిత్ కుమార్, నీ సీట్లో కూర్చోడానికి వేరే అమ్మాయిలు ఎవ్వరు లేరేంటి? రోహిత్ కుమార్ స్నాక్స్ ఇవ్వడానికి నా దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. అయితే అక్కడ వేరే అమ్మాయిలే లేదా? ఉన్నారు. వాళ్ళందరి పక్కన కూర్చోకుండా వాడు నీతోనే వచ్చి కూర్చోడానికి కారణం ఏంటి? చెప్పవే, నోరు తెరిచి చెప్పు. రోహిత్ కుమార్ అందరితో ఒకేలాగే ఉంటాడు. మేము క్లాస్మేట్సే కదండి. స్టడీ టూర్ వెళ్ళినప్పుడు క్లాస్లో ఉన్నట్టు కాదుగా. అందరూ కాస్త ఫ్రీగానే ఉంటాంగా. ఫ్రీ అంటే ఏంటి? వాడు నిన్ను ఏమైనా చికిత్సా? ఒక అబ్బాయి నా పక్కన వచ్చి కూర్చుంటే అందులో తప్పే ఉంది. నేను కాలేజీలో చదువుకున్న వాడినే. ఇలా నవ్వుతో మాట్లాడే అమ్మాయిల్ని నేను చాలా మందిని చూశాను. టూర్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ మొగోళ్ళ సీట్లోనే ఉంటారు. ఒకళ్ళనొకళ్ళు రాసుకుని మేత పడుతూ ఉంటారు. కొంచెంసేపు తర్వాత టైర్డ్గా ఉందని చెప్పి ఒళ్ళోనే తలబెట్టి పడుకుంటారు. అడిగితే క్లాస్మేట్. లైట్ ఎప్పుడు ఆఫ్ అవుతుందనే వెయిట్ చేస్తారు కూడా. నిద్రపోయినట్టు యాక్ట్ చేసి అలాగే పడుకోవడానికి. ఇందుకే కదా టూరు. ఇదే చూడాల్సిన ఫోటో. నీ అతి భయంకరమైన పర్ఫార్మెన్స్. నా భార్య ఒక సినిమాటిక్ డాన్స్. నీ చెయ్యి పట్టుకుని డాన్స్ ఆడే ఈ కుక్క ఎవడే? నిజం చెప్పు. వీడే కదా నువ్వు ప్రేమించిన వాడు? చెప్పవే, నిన్నే అడుగుతున్నాడు. చెప్పు, వాడే కదా నీ ప్రేమికుడు? చెప్పవే, చెప్పు, చెప్పవే. చెప్పు, నీకు సిగ్గులేదే? గట్టిగా అరవద్దురా. ఇక్కడ అరవడానికి ఇది మీలులాగా కాదు. ఏమన్నావే? నీకే కదా చెప్పాను, నీకు వినపడలేదా? నీలాంటి మానసిక రోగితో జీవించడానికి ఇంకొక దాన్ని చూసుకో. నిన్ను చంపేస్తానే. ఏంటి ఒకసారి ట్రావే. ఏంటి బొమ్మలా నుంచునున్నావు? అడిగింది అర్థం కాలేదా? వినపడింది. అయితే చెప్పవే, నీకు ఎంతమంది ప్రేమికులు ఉన్నారు? నువ్వు నీ దొంగ ప్రేమికులు. చూడు, నువ్వు మాత్రం నన్ను చీట్ చేయాలనుకున్నావు.
నీ కళ్ళు రెండు తోడి నీ ప్రేమికుడికి పార్సల్ చేస్తాను. కూర చూపుతో నన్ను భయపెడుతున్నావేటే? ఆ? సుధా, బాలా లేచిందా? లేదు. రాత్రంతా వాళ్ళ రూంలో అతని కేకలే వినిపించాయి. నేను విన్నాను. వేణుగోపాల్ నిన్న నైట్ వెళ్ళి తాగొచ్చాడు. నాతో మాట్లాడినప్పుడే నాకు సందేహం వచ్చింది. ఈ విషయం నిన్న నేను బాలని అడిగాను. అతనికి అలాంటి అలవాట్లు లేవని తను చెప్పింది. నిన్న బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపించుంటారు. అత్తారింట్లో వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించాలి కదా. తాగిన తర్వాత ఏమనిపిస్తుంది? ఒకవేళ వేణుకి ఈ అలవాటు ఉండుంటే మన సెలక్షన్ తప్పైపోయిందా సుధా? చూడు, మా అమ్మ నాన్న అన్నయ్య కలిసి నాకిచ్చిన జీవితం ఇది. దీనికోసం వాళ్ళిచ్చిన 1,00,000 రూపాయలు 25 సవర్లు వేస్ట్ అవ్వకూడదంటే నేనిది సహించుకోవాలి కదా. నువ్వు నాకిచ్చిన మాట మర్చిపోయావా? ఒక మంచి సాధు దుఃఖాన్ని అనుభవించకూడదు. నా విషయంలో నీ మనసు రాతిగా మారిందా? ఎందుకు ఎందుకు నన్నొక దుష్టుడికిచ్చి పెళ్లి చేశావు? అమ్మా, వేణుకొక బ్లాక్ కాఫీ. భార్య చేతులతో పెట్టిన కాఫీయే భర్తకు పట్టుకెళ్ళి ఇవ్వాలి. అమ్మా, నాన్నకి పెట్టేటప్పుడు పెట్టివ్వు. మీ నాన్నకి ఇచ్చేశాను. ఓ అవునా? మా ఆయనకి నేను ఇచ్చేశాను, నీ భర్తకి నువ్వే ఇచ్చుకో అంటున్నావు, అంతేనా?
సరే, నా భర్తకి నేనే ఇస్తానులే. పొద్దున్నే కాఫీ తాగుతాడా మందు తాగుతాడా అని తెలియకే పెట్టలేదు. అతనికి అసలు మర్యాద ఉందా, సంస్కారం ఉందా? నిన్న రాత్రి అతను నిన్ను ఎన్ని మాట్లాడినాడు? ఏమన్నారు? నువ్వు విన్నావా? నేను పడుకున్నాను. ఇన్ని బూతులు మాట్లాడేవాడినా దేవుడా నాకు అల్లుడుగా ఇచ్చావు. మందు తాగేసొచ్చి అర్ధరాత్రి అత్తారింట్లో భార్యను తిడుతున్నాడు. మంచోడే అమ్మా. పూణేలో ఒక ఫ్యాక్టరీలో కంపెనీకి మేనేజర్. మంచి జీతం. మందు తాగడు, సిగరెట్ తాగడు, పెద్దవాళ్లతో మర్యాదగానే మాట్లాడతాడు. అలాంటి సంబంధం ఉందని చెప్పగానే నేను 7 సముద్రాలు దాటి వెళ్లి అతన్ని పెళ్లి చేసుకున్నాను. మా ఆయన నీకు నచ్చలేదుగా? శ్రీరాముడు లాంటి ఒక ఉత్తముడిని నాకు భర్తగా తీసుకురావడానికి మా నాన్న చాలా కష్టపడ్డాడు కదా. చివరికి అలాంటి మనిషే దొరికాడు. అది నా అదృష్టం. లేకపోతే ఈ అదృష్టం వేరే అమ్మాయికి దక్కుండేది. ఒక లెవెల్కి ఓకే కదా? బంగారం లాంటి అలవాట్లున్న మీ అల్లుడికి ఇది నచ్చుతుంది కదా? సరేగాని నువ్వు గుడికి వెళ్ళలేదా? ఈసారి వెళ్ళేటప్పుడు నా కోసం ఏమైనా పూజలు చేయకుండా ఉండుంటే అది కూడా చేసేయండి. మీరందరూ ఆశపడిన జీవితం నాకు దొరికినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి కదా. ఏమండి? ఏమండి, లేవండి. ఇది ఎవరిల్లు? ఇది మా ఇల్లండి. అవును కదా. సడన్ గా నేను మర్చిపోయాను. నాకు కూడా అలాగే అనిపిస్తోందిలేండి. నువ్వు అప్పుడే లేచి స్నానం కూడా చేస్తావండి. నేను లేవడానికి లేట్ అయింది కదా. ఇవాళ తొందరగా లేచారు. నిన్న ఇంతకంటే ఆలస్యంగా లేచారుగా. ఇదిగోండి. ఆ? మ్మ్. కాఫీ బాగుంది. కాఫీ ఎవరు నువ్వు పెట్టావా లేదా మీ అమ్మ పెట్టారా? నువ్వు లేవగానే నన్ను కూడా లేపుండొచ్చుగా. ఎందుకు లేపలా? ఏంటే నువ్వు? అత్తయ్య మావయ్య ఏమనుకుంటారు? ఏమైందండి? నేను కిచెన్లోనే ఉన్నాను. కిచెన్ లో ఎవరితో ఉన్నావే? ఏం మాట్లాడుతున్నారు? బయటికి వెళ్ళొచ్చినప్పటి నుంచి ఒకలాగా మాట్లాడుతున్నారు. అమ్మ నాన్న ఏమనుకుంటారు? ముయ్యవే. మీ అమ్మ నాన్న ఏమనుకుంటే నాకేంటే? నాన్న అడుగుతాడంట. ఇంకా నేను నిన్న వచ్చినప్పుడు ఇంకా భోజనం చేసినప్పుడు కూడా చాలా తప్పుగా ప్రవర్తించాను కదా. మీకు అలా అనిపించిందా? నేను వాళ్ళు అడిగిన దానికంతా ఏదేదో సమాధానం చెప్పినట్టున్నాను. నేను మిమ్మల్ని ఎంత మతిమలాడుకున్నాను మందు తాగొద్దని. అయినా మీరు వెళ్ళి తాగేగా వచ్చారు. అదేంటంటే బాలా, నేను తాగడానికి వెళ్ళలేదు. వెళ్లే దారిలో నా పాత ఫ్రెండ్ని చూశాను. వాడే బలవంత పెట్టి తీసుకెళ్లాడు. ఇదిగో ఈ రోజుతో ఆపేస్తున్నాను. ఇంకెప్పుడు తాగి ఇంట్లో అడుగు పెట్టను. ఏంటి, ఓకేనా?
ప్రామిసా? దీనికంతా నా దగ్గర ప్రామిస్ అడుగుతున్నావా? అయితే నీకు నా మీద నమ్మకం లేదా? నేను వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అవుతాను. ఆ తర్వాత మనం టౌన్ దాకా వెళ్ళొద్దాం. అంతా తిరిగి చూసి వచ్చేద్దాం. ఇప్పుడు నేను చూసిన మనిషేనా అప్పుడు కూడా ఉండేది? నువ్వు నన్ను నమ్మవే. నేను స్నానం చేసి వచ్చేసరికి నువ్వు రెడీగా ఉండాలి. ఆ? ఏంటి బాలా ఏమి చెప్పట్లేదు? ఏంటి వెళ్ళొద్దా? వెళదాం. మీరు వెళ్ళి స్నానం చేయండి. స్నానానికి వేడి నీళ్ళు కావాలా? ఆ, నదిలో దూకి స్నానం చేసేవాడికి వేడి నీలా? నువ్వు వెళ్ళి టవల్ తీసుకురా. ఆ? ఏంటి ఇదేంటి ఇలా ఉంది? అంతా చిరిగిపోయిందే. ఏమైంది బాలా? నేను కిటికీలో పెట్టి మర్చిపోయాను. అట్నుంచి ఒక గంట పిల్లొచ్చి చింపేసిందిలేండి. ఆ, ఇక్కడ అడవి పిల్లులు కూడా ఉన్నాయా? ఇంతకు ముందు లేవు, కానీ ఇప్పుడున్నాయి. మీరు వెళ్ళి స్నానం చేసి రండి. బ్రేక్ఫాస్ట్ చేయడానికి నాన్న వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఆ, నేను ఇప్పుడే చేస్తాను. అలాగా నువ్వు కూడా రెడీ అయిపో. నేనేం డ్రెస్ వేసుకోను? చుడిదారా లేక శారీయా? ఇది కూడా నన్ను అడగాల బాలా. నువ్వు చీర కట్టుకుంటేనే చాలా అందంగా ఉంటావు. నువ్వు స్టైల్గా చీర కట్టుకొని దిగుతుంటే అమ్మాయిలందరూ నిన్ను చూసి అసూయ పడతారు. ఇదంతా కల కాదు కదా? కృష్ణ, నువ్వు చెప్పు, ఇందులో ఎవరు నా నిజమైన భర్త? నిన్న రాత్రి చూసిన అతనా లేక ఇప్పుడున్న అతనా? దిగు. ఏంటి ఇక్కడ ఆపారు? మనకొచ్చే స్నాక్స్ ఐటమ్స్ కొందాం. ఎందుకు? నువ్వు రా చెప్తాను. ఏం కావాలి సార్? చెప్తాను. బాలా, ఏది బాగుందో నువ్వే చూసి చెప్పు. నేనెప్పుడు స్నాక్స్ ఐటమ్స్ కొన్నదే లేదు. కిలో ప్లమ్ కేక్ ఇవ్వండి. వెళ్ళి తీసుకురా. అరకిలో ఆ చిప్స్ ఇంకా మిక్స్చరు. పాల్కోవా లేదండి? ఉందండి. అలాగే అన్ని రకాల స్వీట్స్ కలిపి 1 కిలో వేయి. అలాగే సార్. ఇది కూడా వేసాయి. ఎందుకండి ఎన్ని కొంటున్నారు? ఇంటి పక్కన బేకరీ స్టార్ట్ చేస్తున్నారా? నేను చెప్పినవన్నీ మీరు ప్యాక్ చేయండి. అలాగే సార్. బాలా, మీ అక్క ఇంటికి మనం ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా. ఊరికే చేతులు ఒప్పుకుంటూ వెళ్తే ఎవరికి చెట్టు పేరు? చెప్పు, నువ్వే చెప్పు బాలా. నీకు నీ భర్తని ఒక పిస్నారి అనుకోరు? ఏమండి, వాళ్ళు మనల్ని భోజనానికి పిలిచారు. అప్పుడు ఇవన్నీ మనకివ్వాల్సింది వాళ్లే. వాళ్ళకి కొని ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. అదంతా కరెక్టే, కానీ ఎక్కడికి వెళ్ళినా ఒట్టి చేతులతో వెళ్ళేవాడు కాదు ఈ వేణుగోపాల్. మీ అక్కకు ఒక కూతురు ఉంది కదా, ఒక పని చేద్దాం. పాప తినడానికి కొన్ని చాక్లెట్లు తీసుకుందాం. అయ్యో హలో సార్, తనకింకా పళ్ళు కూడా రాలేదు. చాక్లెట్స్ అవి అడగదులేండి. అయితే తన వయసుకి తగినట్టు ఏమైనా తీసుకుందాం. అయ్యో ఏం వద్దు, ఇవన్నీ పెట్టండి. ఓ, వేణు మందు కొడుతున్నాడని మీరే కదా తప్పు పట్టారు. ఇప్పుడు అదే వేణుని సంతోషపెట్టాలని బాటిల్ కొనుక్కొచ్చారు. చూడే, ఇదొక టెస్టింగ్ మాత్రమే. వేణు తాగుతాడో లేదో మనం తెలుసుకోవాలి కదా. టెస్ట్ అనే పేరుతో మీరేం చేయబోతున్నారో అది కూడా చెప్పండి. నేను పొంగలుకో దీపావళికో ఒక బాటిల్ కొంటాను, అంతే కదా. అది తప్ప ఎప్పుడైనా నేను తాగటం నువ్వు చూసావా? బాలా ఏమనుకుంటుంది? మనమే కొనిచ్చి వేణుని కావాలని తాగిస్తున్నాం అనుకుంటుంది. నేను చెప్పాను కదా, ఇది ఒక టెస్ట్ మాత్రమే. ఒక పెగ్గేసుకుంటావా అని నేను అతను అడుగుతాను, ఊరికే ఒక మర్యాద కోసం. తాగనోడైతే వెంటనే వద్దంటాడు. బాటిల్ని దీపావళికి దాచిపెట్టుకుందాం.
వేణు క్యారెక్టర్ టెస్ట్ చేయడానికి ఇదొక అవకాశమే కదా.